అయితే పొగది అది మామూలు తీస్తాను. మళ్ళీ లోపల దిగిపోయింది, అందుకే ఆగింది గట్టిగా. కళ్ళు మాత్రం భలేగుంది దీని కన్ను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు కూడా చేపల వేటకు వచ్చాము. కాకపోతే మేము కొరమెళ్ళకి కాకుండా ఈరోజు రాగేండ్లకి నల్ల చిత్రాయలకి వచ్చాము, కాలువ మీదకి. అలా చాలా రోజులైంది ఈ వేటకు రాక. ఇలా తగిలితే చూడాలి ఫస్ట్. అయితే ఇదే ప్లేస్, ఇదే కాలువ. మా ఆవిడ ఆల్రెడీ నాచు మీద ఆడటానికి వచ్చాము. అయితే ప్లేస్ బాబు ఒకసారి మనలకి ఓకే చూద్దాం. ఇలా నాచు మీద ఆడుతాను, ఆ నాచు కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది మీకు. ముందుకైతే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఎప్పట్లాగే వీడియో మొత్తం పూర్తి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇదే నాసు, నీళ్ళల్లో పుట్టే నాసే. ఈ నాసుతోనే ఆడుతూ ఉంటాం మేము. ఇదే నాసు చేపలు కాడేది, ఓకేనా? ఈ నాసుతోనే ఆడుతాం. ఇలా గాలానికి పెట్టుకోవాలి నాచుని, సన్నగా కొద్దిగా లైట్గా అలా గాలం కనబడకుండా అలా పెట్టుకోవాలి నాచుని. అలా పెట్టుకొని నీళ్ళల్లో వేస్తే అది ఏంటంటే పువ్వులాగా ఇచ్చుద్ది మనకి, పచ్చ కనపడతా ఉంటుంది. అది మేత అనుకొని తినేస్తుంది అన్నట్టు. చాలా కాలం అయింది ఈ రాగింటి చేపలకు వచ్చి, కాలువకి వచ్చి. ఎప్పుడు కొరమెల్లకే ఆడతాను. ఈసారి ఒక 2-3 అడిగారు, రాగిండ్ల తెల్ల చేపల గురించి ఆడండి అన్న, ఒకసారి వీడియో పెట్టండి అన్న అని. అందుకని అలా ఇటు వచ్చాము. తగులుతే లేదో చూద్దాము. వీడియో మాత్రం తెల్ల చేపల కోసమే వచ్చాము. అదే రాగిండి అంటారు, రవ్వ చేపలు అంటారు. ఆ చేపలకి వచ్చాము. నల్ల చిత్తురాయలు కూడా ఉన్నాయి బాగా ఇక్కడ ఈ కాలువలో ఎక్కువగా. అవి కూడా చూద్దాం, అసలు ఏం పడతాయి అనేది చూద్దాం ఫస్ట్ అయితే, ఓకేనా? తగిలింది చేప, కెమెరా ఆన్లో లేదు, టక్కున తగలగానే పెద్ద చేప తగిలింది. మామూలు ఊరట్లే కదా. చేపలు అలసిపోయే వరకు ఇలా ఆ వైర్ మీదనే ఆడించాలి. కొన్నిటికైతే మాత్రం డోర్ వేసుకుంటాం, ఆ కర్రకి ఇంకొక వైర్ వేస్తాం. ఎందుకంటే ఎక్కువసేపు ఆడించాలి. ఎందుకంటే సన్న వైరు మేము వాడేది 35-40 లోపలనే ఆడతాము. అందుకని తెగిపోతాయని అలా నిదానంగా లాక్కోవాలి చేపలు. చూద్దాం, బయటికి రాగానే కనపడుతుంది. సైజు పెద్ద సైజు అండి. మామూలు ఊపట్లేదుగా అమ్మగారు. వచ్చింది, మంచి సైజు. ఏదబ్బా ఇది 2 కేజీల పైనే ఉంది. 2 కేజీలు ఉంటుంది ఈజీగా, 2.5 ఉంటుంది. మంచి సైజు. మళ్ళీ లోపల దిగిపోయింది, అందుకే ఆగింది గట్టిగా. కళ్ళు మాత్రం భలేగుంది దీని కన్ను. లోపలికి వెళ్ళిపోయినా వచ్చిందిగా. పిల్లిదారా రాగిని లాగలో రాగిని లైక్ చేస్తున్నారు, కానీ ఈ లైక్ చేయట్లా కొంతమంది. కానీ ఏదే చైనా కొరక టైప్లో ఉన్నాయి కాదు. వీటి టేస్ట్ వాళ్ళకి ఏం తెలుసు? కాగిచిత్ర టేస్ట్ తెలుస్తా ఉంటుంది. ఇదే అనేది చేపలు చేయలే.
గడ్డి గట్టి తగిలింది చేప. చాలా జాగ్రత్త బాబు. పెద్ద చేప అనుకోండి, ఇది కూడా చాలా పెద్దది సైజు, అసలు ఆగట్లేదు. చామంటారా కట్టు ముడేయలేదు. ఏం అడిపించింది, ఇలా అడిచిందిగా. ఎంత సైజు ఉంటుందో కానీ చాలా పెద్దది అనుకుంటా చేప. చిత్ర రాగడ్డ చూద్దాం చూద్దాం ఏంటిదో కానీ. సైడ్గా రాళ్ళ త్వరలోకి వెళ్ళింది. ఇది ఉండదు, రాది చేప. రాది చేప వెళ్ళిపోయింది బొక్కలోకి. ఇది తీసుకురా, ఈ పక్క తీసుకురా. ఎంత తిరగట్లేదు ఇది. ఈ బొక్కలు తీసుకెళ్ళి ఇటు బొక్కలు లేవులే. కానీ నేను వెళ్ళట్లేదే. వచ్చింది అమ్మా, ఏమనిపించింది అయ్యా చేప మాత్రం మామూలుగా లేదుగా. ఇటు ఈ పక్కన అమ్మా తగ్గింది. తెతే బయటికి తీసుకురా. ఇది మామూలు అనకొండ ఉన్నట్టుందిగా. 4 కేజీలు ఉంటుంది ఈజీగా, 4-5 ఉంటుంది. పది చేప పైకి పడదు అది. అది మామూలు దాంట్లో ఇంకో దాంట్లో వేస్తాను. అది అన్నీ ఒకే దాంట్లో అయితే బాగోదని. ఓకే ఓకే. ఫ్రెండ్స్ దా తీసుకొని రా అబ్బా, చూపిస్తాను ఇలా ఏం చేపలు పడ్డాయి అనేది. 2 పడ్డాయి, పెద్ద పెద్ద సైజులే. చిన్నగా మాట్లాడాను. ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే. ఇది కింగ్
మామూలు కాదు. ఇది పడిపోతుంది, జాగ్రత్త జాగ్రత్త. ఇది పెద్ద సైజుది, 5 కేజీలు ఉంటుంది ఇది. దాంట్లో ఇంకోటి కూడా ఉంది, చూపిస్తా అది కూడా. చెప్తాండు, ఇది రెండోది. అరే సైతే కొద్దిగా దండికి ఏగులారా వచ్చింది. రెండో చేప ఇది. ఇది కూడా మంచి సైజు అన్నట్టు, ఎందుకంటే ఒక్కొక్కటే చూపిస్తాను, రెండు ఒకేసారి చూపించడం పెద్ద సైజులు కదా, అందుకని రెండు ఒకే దాంట్లో వేయలేదు. జాగ్రత్త. ఇది రెండో చేప, మంచి సైజు ఇది కూడా. దిరిపోయింది అందులో చచ్చిపోతాయి మళ్ళీ. రెండు పూరి చేపలే ఇదల్లి. ఓకే, థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బయటికి తీసుకెళ్ళిపోతున్నాం, తీసుకెళ్ళి అక్కడ చూపిస్తా. బయట పైకి ఎక్కిన తర్వాత ఈ కాళ్ళ మీద కాకుండా బయటకు వెళ్ళిన తర్వాత రోడ్డు మీద చూపిస్తా. రెండు ఒక దాని మీద వేసి, ఈ రెండు, ఒకటి 2.5, ఒకటి 4 కేజీలు ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.